వేదిక మీద సభాధ్యక్షులు జావేద్ భయ్య, అదే రకంగా పాల్సాని గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేషన్ ఉన్నారు, మనవరం అందరం, వారికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగు తమిళు, టీజేఎస్, సిపిఐ ఎమ్మెల్యే బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి రామసాయం రఘురామ్ రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సుమారు 2 గంటలు లేటుగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. లేటుగా వచ్చినందుకు క్షమించమని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఏ ర్యాలీ లేకపోయినా బ్రహ్మరథం బట్టి గంటలో అవుతుంది అనుకున్న ర్యాలీ 2 గంటలు 2.5 గంటలు అవుతుంది. దాంతో టైంకి రాలేకపోయాం. మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన మోదీ గారు పరిపాలన తీరు, వారి నడవడిక, వారి ఆలోచన ఈ దేశ పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాల్లో పెంచేదానికంటే కూడా కేవలం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ, కులాలని రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ 2 సార్లు పాపం గడుపుకొని మళ్ళీ 3వసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఊబిల్లోరుతున్నారు. ఎటువంటి నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులకి ఆడబిడ్డల మెడలో ఉండే మంగళసూత్రాలని తెంచి ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది ఇవ్వటానికి సిద్ధంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని ఒక నీచాతి నీచమైన ప్రచారాన్ని చేయటం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఏ ఒక్క మతానికి పేటెంట్ తీసుకోదు. రెండవది, ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే వారి మనసులో ఉన్న కోరికలు ఏంటంటే, మనం పవిత్రంగా పూజించే మన నచ్చిన గ్రంథాలు, అది ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇంకొకటి బైబిల్ కావచ్చు, వాటితో సమానంగా మనం చూసేది ఏదైతే ఉందో మన రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అని ఒక పాడు బుద్ధితో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగాన్ని తిరిగి రాయటం అంటే మీరు ఏమనుకుంటున్నారు? రిజర్వేషన్లు మొత్తం ఎత్తేస్తాడు. ఇక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కానీ, దేశానికి ప్రధానమంత్రి కానీ ఎన్నికలు ఉండవు. వెనక రాజులతో లాంటి పరిపాలన తీసుకురావాలని వాళ్ళ మనసులో ఉంది. నిజంగా వారికి 400 సీట్లు వస్తే ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు, భవిష్యత్తులో ఈ ఎన్నికలే ఉండవు. ఎక్కడున్నా కాషాయం జెండా వేసుకున్న వాడే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, గ్రామ సర్పంచి. అటువంటి పరిపాలన కావాలా? సెక్యులర్ పార్టీగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఎన్నుకోబడిన ప్రభుత్వాలతో మనం గౌరవంగా చూసుకునే మన రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలనో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీకి 100% తొత్తు బీఆర్ఎస్ పార్టీ,
మొన్న మయూరి సెంటర్ లో 3 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు ఆ మయూరి సెంటర్ సాక్షిగా ఏం మాట్లాడారో మీరందరూ విన్నారు. నామా నాగేశ్వరరావు గారిని గెలిపిస్తేనట కేంద్రంలో మంత్రిని చేస్తారట. అంటే ఈ దేశంలో 543 స్థానాలు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఈ 543లో మీరు ఎంతమందిని నిలబెట్టారండి దేశంలో? కేవలం 17 మందిని నిలబెట్టారు. ఈ 17 మందిలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మీ పార్టీ తరఫున గెలవరు. పొరపాటున మీ పార్టీ తరఫున ఏమోలే మంత్రి అవుతుందని ఖమ్మం జిల్లా ప్రజలు అనుకొని అయిపోయిన కారణం చేత మీ అందరి మనసులో ఉన్న ఈ గుర్తుకేసి దీవించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.